హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! మీకు వీడియో అయితే అర్థమయ్యే ఉంటుంది. సో, ప్రాసెస్‌లోకెళ్ళే ముందు లేట్ చేయకుండా ముందుగా అయితే తెలుసు కదా! నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఎందుకంటే అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో, వీడియోనైతే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలపండి. సో, ఇంకెందుకు లేటు వీడియోలోకెళ్ళిపోదాం. పదండి. సో, వీడియో అయితే నేను నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో అనేదాన్ని ఈరోజైతే వీడియోలో మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ అయితే మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటే ముందు ఏం చేయాలి అనేది నేను పూర్తిగా మీకు చెప్తాను. మనకి పాల మీగడ ఉంటుంది కదా! అది మొత్తం పైనున్న మీగడంతా తీసి మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, అలానే నేను స్టోర్ చేసుకున్నాను. సో, ఇదనమాట. ఇలా నేను స్టోర్ చేసుకున్నాను మొత్తం. ఇదేంటంటే మనము పాలు వేడి చేసి చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను పాల గిన్నెలో. పెరుగు తోడేసుకునే పాలు గానీ, టీకి గానీ తాగడానికి ఉన్న పాలు గానీ ఏదైనా సరే నేను చల్లగా అయిన తర్వాత వేడి చేసి చల్లగా అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. సో, అలా స్టోర్ చేసుకున్నాక ఇప్పుడు మార్నింగ్ పాలు కాగబెట్టిన తర్వాత ఈవినింగ్ వరకు నేను అవి ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేస్తాననమాట. అలా స్టోర్ చేసిన తర్వాత మనం పాలని యూజ్ చేసుకునేటప్పుడు టీ గానీ, పాలు గానీ తాగేటప్పుడు అప్పుడు తీసినప్పుడు దాని మీద ఉన్న మీగడ మొత్తం తీసేసి కాసేపు అలా పాలని కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట ఉంచేసి తర్వాత వేడి చేస్తాననమాట. సో, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను మార్నింగే పెట్టాను. ఎందుకంటే నాకు నిన్న పెడితే కొంచెం మీగడ వచ్చేదనమాట. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంది ఎలా మీగడ తీసుకోవాలని. ఇదైతే నేను దాదాపుగా 10 డేస్ నుంచి నేను స్టోర్ చేసుకున్నదనమాట ఇది. చూడండి. 10 డేస్ నుంచి స్టోర్ చేస్తూ వచ్చాననమాట. ఇలా బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, నేను ఇప్పుడు కొంచెం తీస్తాను. నేను అది కూడా చూపిస్తాను. ఇదొచ్చేసి నేను మార్నింగ్ వేడి చేసి చల్లగా అయిన తర్వాత ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. సో, దీంట్లో ఉన్న మీగడని ఎలా తీస్తాననేది మీకు చూపిస్తాను. మార్నింగే వేడి చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. సో, దీంట్లో ఉన్న మీగడని నేను తీస్తాను. చూడండి ఇగ కనిపిస్తుంది కదా! సో, ఈ మీగడనమాట. నేను మార్నింగే పెట్టాను. ఎక్కువసేపు ఉంచలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ మీగడ కట్టలేదనమాట. సో, అలా మీగడ తీసుకోవచ్చనమాట మనం. అంటే నేనది మార్నింగే పెట్టాను. ఎక్కువ టైం గూడా అవ్వలేదనమాట నేను పెట్టి. సో, మార్నింగ్ లేవగానే మనం 7కి అలా వేడి చేసేసుకొని, అది మనం మంచిగా చల్లగయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని, ఈవినింగ్ టైంలో అలా తీస్తే చాలా ఇంతవరకైతే మీగడొస్తుంది. నేనైతే పెరుగులో గూడా మీగడ తీసేస్తాను. ఎందుకంటే పెరుగులో మా పిల్లలిద్దరూ పాల మీగడ తినరు. సో, పెరుగులో గూడా మీగడొస్తే తినరనమాట. సో, ఇంకా వాళ్ళు తినరు అనేసి ఇంకా మేము గూడా మనకెందుకంటే నైట్ టైంలో పెరుగు మజ్జిగలాగా తింటేనే బావుంటది. సో, మళ్ళీ మీగడతో పాటు తింటే ఎక్కువ ఫ్యాట్ అదొస్తదనేసి నేను పెరుగులో మీగడ గూడా తీసేస్తాను. పాలలో మీగడ గూడా టీకి, పాలకు ఉంచుకున్నయి గూడా మీగడ తీసేస్తాననమాట. సో, మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ టైంలో తీస్తే చాలా వస్తుంది. సో, అలా స్టోర్ చేసుకున్న మీగడనమాట ఇదంతా. వెన్నొస్తదనమాట. వెన్నలాగా ముందు మనం చేసుకొని తర్వాత నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇలా చేసుకుంటేనే దీంట్లో నుంచి వెన్న ఎలా తీయాలి, నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదైతే నేనిప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. ఇలాగే స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. సో, ఇలా చేసుకున్న దాన్ని నేను మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మామూలుగా అయితే మనకి వెన్న తీసే విధానం అమ్మమ్మలు, నాయనమ్మల కాలంలో అయితే మామూలుగా ఇలా దీంతో చిలుకుతారు కదా! వెన్న తీసుకోవడానికి. మజ్జిగ చిలకడానికైతే ఇది తీసుకుంటారు. కవ్వం తీసుకుంటారు గదా! సో, అంటే ఇప్పుడు మామూలుగా మజ్జిగ తాగడానికి ఇప్పుడు ఇట్లా చేసి ఎంత టైం వేస్ట్ ఎందుకనేసి సో, ఇట్లా గూడా బావుంటుంది. కానీ చాలా టైం పడుతుంది. ఇలా మనకి మజ్జిగ చిలికి వెన్న తీయడానికి చాలా టైం పడుతుంది. సో, ఇలా గాకుండా మనము మిక్సీ జార్‌లో వేసుకొని వెన్న అయితే ఈజీగా తీయొచ్చనమాట. సో, నేనది అంటే వీడియో చూస్తున్న ఆళ్ళందరికీ ఈ ప్రాసెస్ తెలుసో లేదో నాకు తెలీదు. తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లమ్. తెలియని వాళ్ళైతే చూసి ఇలా ట్రై చేయండి. నాకు తెలిసింది నేను చేసేది మీకు చెప్తున్నాను. ఓకేనా? సో, ఇలా దీంతో చిలికితే ఏంటంటే మనకు టైం చాలా పడుతుంది. సో, నేను మామూలుగా ఇంట్లో మజ్జిగ చేసుకోవాలి అనుకున్నా గూడా ఈ జార్‌లో వేస్తాను. మజ్జిగ ఇంట్లో చేసుకోవాలనుకున్నా గూడా ఈ జార్‌లో పెరుగు వేసేసుకొని మజ్జిగ ఒక తిప్పుడు తిప్పితే మజ్జిగ అవుతుందనమాట. సో, ఇలానే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఆ కవ్వంతో అయితే చిలకడం అనేది నాకు రాదు. అసలు నేను ట్రై చేయను కూడా. సో, ఇప్పుడు నేను ఇలా వేసుకున్నాను కదా!
ఇలా వేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఇది మిక్సీ పట్టేసుకొని ఇందులో నుంచి వచ్చిన వెన్నని మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా మిక్సీ జార్లో జ్యూస్ జార్ ఉంటుంది కదా, ఈ జ్యూస్ జార్లో అయితే ఇలా వేసుకోండి. వాటర్ కొంచెం ఇక్కడ సగానికి ఈ చెంబుతో అయితే నేను 2 పోసాను. మీరు వేసుకునే మిగడ దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోవచ్చు. సో ఇలా వేసుకొని తిప్పాలి. సో చూడండి, మనకి వెన్న పైకి వచ్చేలా వరకు తిప్పుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, వెన్న అంతా పైకి వచ్చింది. 2 గంటలు అయితే వేసాను అనమాట. 2 గంటలకి ఇంత అయితే వచ్చింది. సో ఇదంతా మనం తీసుకొని మనం ఏదైతే ఇప్పుడు నెయ్యి తయారు చేసుకుందాం అనుకుంటామో ఆ గిన్నెలో మంచినీళ్ళలో వాటర్లో వేసుకొని, సో చూసారు కదా, నేను వేసిన 2 గంటలకి అయితే ఇంత అయితే వచ్చిందండి. ఇలా మంచినీళ్ళలో వేసుకొని మొత్తం కొంచెం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే ముందే మనంతా స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి ఇదంతా ఇలా కడుక్కోవాలి. సో ఇలా చూడండి, ఇంత ముద్దలాగా ఫామ్ అయింది అనమాట. ఇంకా ఉంది. సో ఇంత అయితే ఫామ్ అయిందనమాట. ఇప్పుడు నేను వేసిన 2 గంటలు ఇంకా కూడా వేసాను. అది కూడా నేను ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లో వేసి తిప్పుతాను. సో ఆ వాటర్ కూడా మనం దీంతో వెన్న తీసినాక వచ్చిన ఈ మజ్జిగ ఉంటుంది కదా, దాంతో కూడా మనము వాటిని పారవేయకుండా మనం పన్నీర్ని కూడా చేసుకోవచ్చు. సో అది కూడా నేను చెప్తాను. ఇంతకుముందు తెలియక పారబోసేదాన్ని అనమాట. మరి తయారు చేసుకోవాలి కూడా నేను ఆ వీడియో కూడా, ఈ వాటర్తో ఎలా తయారు చేసుకోవాలనే దాన్ని కూడా నేను వీడియో పెడతాను. వీలుంటే వీడియో పెడతాను ఖచ్చితంగా. ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి పెట్టాలి అనుకుంటున్నాను, ఇదే నేను పెట్టలేకపోయాను అనమాట. సో ఇది కూడా పెడతాను. ఇలా మీరు మంచిగా రోజు డైలీ ఇట్లా మేగడ తీసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఈజీగా మనం ఎన్న తీసుకోవచ్చు. ఇట్లా డైలీ మంచిగా పాల మీద మీగడ తీసుకొని అలా స్టోర్ చేసుకుంటే అట్లా వెన్న చేసుకొని తర్వాత నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మిగతాది కూడా మొత్తం వేసేసాను. ఇంకా ఇందులో వాటర్ మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసేసుకొని ఇది కూడా తిప్పుతాను. సో దీనికి కూడా చాలా వచ్చిందండి వెన్న. చూడండి ఎంత వెన్న వచ్చిందో చూడండి. నేను 10 days ఏనండి, ఎక్కువ కూడా స్టోర్ చేసుకోలేదు అనమాట. 10 days తీసాను మీద. సో చూడండి ఎంత వచ్చిందో. చాలా వచ్చింది. ఇట్లా ట్రై చేసుకుంటే మంచిగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. నాకు తెలిసింది నేను చేస్తున్నాను అనమాట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందైతే మొత్తం పాల మీద మిగడంతా తీసి స్టోర్ చేసుకుని 10 days అయినా ఒక బాక్స్ పెట్టేసుకొని ఒక బాక్స్ మొత్తం నిండిన తర్వాత ఇలా ట్రై చేసుకుంటే ఈజీగా వెన్న అనేది తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత వెన్న వచ్చిందంటే, చూడండి ఎంత వైట్ ఎంత బాగుందంటే చూస్తూనే తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది వెన్న అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈజీగా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మామూలుగా మన వెనకటి కాలంలాగా చల్లకవంతో తీయడం అనేది కొంచెం చాలా టైం పడుతుంది. మామూలుగా మనకి మజ్జిగ చేసుకొని కొంచెం మజ్జిగ తాగడానికి అలా అయితే చల్లకవం ఉపయోగించవచ్చు. ఇలా వెన్న తీసుకోవాలనుకుంటే ఇలా స్టోర్ చేసేసుకొని ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. సో ఈ వెన్ననంతా ఇప్పుడు నేను నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటాను చూడండి. సో ఫైనల్గా అయితే ఇంత వెన్న అయితే ఫామ్ అయిందండి. వాటర్ మొత్తం తీసేసి కూడా మీకు చూపిస్తాను. కొంచెం కడుక్కోవాలన్నమాట, ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. సో కడిగిన తర్వాత మనము ఏ గిన్నెలో అయితే నెయ్యి చేసుకుంటామో అందులో మొత్తం ఇది వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఈ వెన్నని నెయ్యి తయారు చేసుకుంటాను. సో ఈజీ అనమాట. ఇలా ట్రై చేసుకోండి మీరు కూడా ఇంట్లో. ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అంటే తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళైతే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది, మనకు కూడా పని కూడా తేలిగ్గా ఉంటుంది అనమాట. బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి అది ఎంత స్వచ్ఛమైనది అయితే కాదు కదా. మన ఇంట్లో ఇలా మంచిగా ఫ్రెష్గా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మేము తీసుకునే పాలు అయితే మంచి అచ్చమైన గేదె పాలు అనమాట. ప్యాకెట్ పాలు కానీ అది కూడా కాదు. ఎందుకంటే మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర తీసుకున్నది. వాళ్ళకి గేదెలు ఉన్నాయి, 4-5 గేదెలు ఉన్నాయి. సో మంచి స్వచ్ఛమైన గేదె పాలే మేము వాడతాము. ప్యాకెట్ పాలు కానీ ఏదైతే యూజ్ చేయమన్నమాట. మేము ఒక 8 years నుంచి కూడా మేము గేదె పాలే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా స్వచ్ఛమైన గేదె పాలతో వచ్చిన నెయ్యి ఎంత టేస్ట్ ఉంటుందో చెప్పండి. సో ప్యాకెట్ పాలతో కూడా ఇలా మేగడ తీసుకుని అయితే ట్రై చేయొచ్చు. సో ఇలా కూడా ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడైతే
నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాము. గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ వెన్న అంతా గిన్నెలో వేసుకొని మొత్తం కరగబెట్టుకోవాలన్నమాట. కరగబెట్టిన తర్వాత నెయ్యి అవుతుంది. అది మీకు తెలిసిందే కదా. సో నేనైతే ఈ గిన్నెలో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో మొత్తం తీసిన వెన్నంతా ఇందులో వేసేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మంచిగా కరగబెట్టుకోవాలన్నమాట. ఎక్కువ కూడా గ్యాస్ మంట పెట్టుకొని చేస్తే మాడిపోతుంది అనమాట నెయ్యి, ఎందుకంటే తొందరగా కరిగిపోతుంది కాబట్టి నెయ్యి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నెయ్యిని అయితే మొత్తం వెన్నంతా కరిగించుకొని సో నెయ్యిని అయితే తీసేసుకోవచ్చు అనమాట. గ్యాస్ మీద అయితే పెట్టేశాను. వెన్న మొత్తం కరిగిపోయి నెయ్యి అవుతుంది. అది చూడండి ఎంత వెన్న వచ్చిందో, చాలా బాగుంది కదా. కరిగిపోతూనే ఉందన్నమాట, తొందరగా కరిగిపోతుంది. సో వాటర్లో వేసుకున్నాం కదా, మంచిగా పూర్తిగా వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేసుకోవాలి. వాటర్తో అలా వేయకూడదు, మంచిగా ఈజీగా తీసేసుకొని వేసుకోవచ్చు అనమాట. మనకి చేతితో ఇలా లేపితేనే వాటర్ అంతా ఆటోమేటిక్గా వాటర్ అంతా పోతుంది. సో చూడండి కరిగిపోతుంది అనమాట. పూర్తిగా కరిగేంత వరకు టైం పడుతుంది, కానీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. మనం వేడి చేసుకునేటప్పుడు కూడా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిని అయితే కరగబెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. ఈ యొక్క లాభాలు ఎన్ని ఉంటాయో, ఎంత మంచిదో హెల్త్కి, ఎంత మంచిదో మీకు తెలుసు కదా. పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది అనమాట. సో ఇలా అయితే ఈజీగా ప్రాసెస్ ఉంటుంది, ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇదైతే కరిగిపోతూ ఉందన్నమాట. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా నేను మంచి ఇలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ కానీ చెప్తూ ఉంటాను. చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు అనమాట. ఇన్స్టాలో కొన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, ప్రమోషన్స్ కానీ జ్యువెలరీ కానీ చేస్తున్నారు కదా, అది ఒకసారి మీరు కలెక్షన్ చూపించండి అంటున్నారు. సో చూపిస్తాను, అది కూడా నేను త్వరలో చూపిస్తాను. శారీ కానీ జ్యువెలరీ కానీ బ్లాగ్ అయితే పెట్టండి. లైవ్లో చూపించాను కదా ఒకసారి నా శారీస్ మొత్తం, అప్పుడు కొంతమంది అడిగారనమాట లైవ్లో. ఆ వీడియోల కింద కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి నాకు. సో అడిగారు మీ శారీ కలెక్షన్స్ పూర్తిగా వీడియో తీసి చూపించండి అని అడిగారనమాట. సో అలాగే చూపిస్తాను నా శారీ కలెక్షన్. అలాగే రీసెంట్గా నేను మా అక్క వాళ్ళ పాప పెళ్ళికి వేసుకున్నప్పుడు అలాగే మేకప్ వేసుకొని చేసుకున్న శారీ మగ్గం వర్క్ బ్లౌజ్ నాకు చూపించండి అని అడిగారు. నా దగ్గర అయితే ఎక్కువ కూడా నేను మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వేయించుకోలేదు, ఒక 2 అయితే వేయించుకున్నాను. మిగతా అన్ని కంప్యూటర్ వర్క్, ఆర్య వర్క్ అయితే వేయించుకున్నాను. సో నేను వేయించుకున్న వర్క్ బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను, ఎన్ని వేయించుకున్నాను అని చూపిస్తాను. అది కూడా జ్యువెలరీ కూడా నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే నాకు 1 ఇయర్ నుంచి కూడా చాలా జ్యువెలరీ ప్రమోషన్స్ కానీ శారీ ప్రమోషన్స్ కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే వచ్చాయి. సో అవి చూపిస్తాను, నా ఓన్గా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను. అది కూడా నేను త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను బ్లాగ్, కొంచెం టైం పడుతుంది, అది కూడా చూపిస్తాను. సో నా వీడియోని అయితే మీరు పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు పెడుతూ ఉంటాను. సో ఇప్పుడు ఈ నెయ్యి ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి. సో చూడండి దగ్గరకు వస్తుంది అనమాట, మొత్తం పైకి తేలుతూ ఉంది కదా నెయ్యి, ఇప్పుడే రెడీ అవుతుంది అనమాట. కానీ స్మెల్ భలే వస్తుంది అసలు. సో ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే కరిగిపోవడానికి అయితే వచ్చింది నెయ్యి. సో స్మెల్ అయితే మామూలుగా లేదండి, మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఏం చేస్తానంటే ఇలా మంచిగా మరిగి దింపుకునేటప్పుడు నా స్టైల్లో అనమాట. సో కరివేపాకు ఉంటుంది కదా, మంచి ఫ్రెష్గా ఉండే కరివేపాకు గుప్పెడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దీంట్లో దిగుతుంది అనమాట. సో అది కూడా మీకు చెప్తాను, వెయిట్ చేయండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తాను. నెయ్యి అన్నమాట, స్వచ్ఛమైన గేదె పాలతో తయారు చేసిన నెయ్యి. సో ఆల్మోస్ట్ అంతా కరిగిపోయిందండి, నెయ్యి అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది, తయారైతే అయిపోయింది. సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి మంచి ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు ఒక గుప్పెడు తీసుకొని సో ఇలా వేసుకోండి. ఆ ఫ్లేవర్ అంతా దిగిపోతుంది నెయ్యిలోకి. ఇలా ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకున్నాక చూపిస్తాను.
సో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఇందులో ఇంకా వడగట్టేసుకోవాలన్నమాట. సో ఇందులో వడగట్టేసుకుంటే నెయ్యి అయితే తయారైపోతుంది. సో నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. సో ఆల్రెడీ నెయ్యి అనమాట అయిపోయింది, అందుకే అయిపోయిన తర్వాత చేద్దాం అనేసి చేస్తూ వీడియో పెడుతున్నాను నేను. సో ఇక్కడైతే వడగట్టేస్తున్నాను. సో అంతా వడగట్టేసాను. చూసారు కదా, కరివేపాకు కూడా మొత్తం మగ్గిపోయింది అనమాట నెయ్యిలో. సో చూడండి, ఇంత నెయ్యి అయితే అయింది. సో ఇదన్నమాట నెయ్యి వీడియో. సో ఇదండి, స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇందులో నేను కరివేపాకు ఎందుకు వేసానంటే, ఇది నేను వేస్తాను, మనం మామూలుగా కర్రీస్ లో కరివేపాకు వేస్తే ఏంటంటే పక్కన వేరు పడేస్తారనమాట. సో అది తినరు కదా. సో ఇలా ఇందులో వేస్తే ఏంటంటే కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే దానికి తోడు ఈ నెయ్యి స్మెల్ ఇంకా డబుల్ అనమాట. మామూలు స్మెల్ కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది కదా. సో అది ఇది స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకులో కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసు. హెయిర్ కి, స్కిన్ కి, అన్నిటికీ, కంటి చూపుకి, అన్నిటికీ కరివేపాకు చాలా అంటే చాలా మంచిది అనమాట. సో కర్రీస్ లో వేస్తే ఏంటంటే పిల్లలు కానీ మనం కానీ తీసి పక్కన పడేస్తాం అనమాట. సో ఇలా నెయ్యిలో వేసుకుంటే ఏంటంటే మన నెయ్యి యూజ్ చేస్తూనే ఉంటాం రైస్ లో డైలీ. నేనైతే డైలీ యూజ్ చేస్తాను, మా పిల్లలకి, నేను కూడా తింటాను. సో ఇలా ఇందులో వేయడం వల్ల ఏంటంటే ఆ కరివేపాకు ఫ్లేవరు ఈ నెయ్యిలోకి మొత్తం దిగిపోతుంది అనమాట. సో అది కూడా మనకి చాలా లాభాలు ఉంటాయి కాబట్టి, సో ఇలా నేను నా స్టైల్ అనమాట, ఇలా నేను ట్రై చేస్తాను. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. సో ఇది అనమాట ఈ రోజు చేసిన నెయ్యి నేను ఎలా తయారు చేసుకుంటాను అనే వీడియో అయితే, నెయ్యి నేను చేసే విధానం అయితే మీకు చూపించాను. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు అని నేను అనుకోవట్లేదు. తెలిసిన వాళ్ళైనా పర్వాలేదు, తెలియని వాళ్ళు ట్రై చేస్తారు అనేసి అయితే నాకు తెలిసింది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో అయితే ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను. అందరికి బాయ్.